హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక ఫోటోషాప్ టూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం డిస్కస్ చేయబోయే టూల్ ఏంటిదంటే మూవ్ టూల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి వి ప్రెస్ చేయండి. సో మీకు ఆప్షన్ వస్తుంది. ఈ మూవ్ టూల్ వల్ల మనం ఏం చేస్తాం, ఏం ఫీచర్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో న్యూ డాక్యుమెంట్ ఒకటి తీసుకోండి. సో న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మీరు అందులో సైజు మనకి ఇది నార్మల్ సరిపోతుందంటే ఓకే, లేదనుకుంటే మీరు A4 అయినా తీసేసుకోండి డైరెక్ట్గా. సో నేను A4 అనేది తీసుకుంటాను, ఎందుకంటే మనకు విజిబిలిటీకి ఉంటుంది కాబట్టి. సో ఈ మూవ్ టూల్కి షార్ట్ కట్ కీ వచ్చేసరికి ఏంటిది అంటే వి అనేది ప్రెస్ చేయండి. సో మీరు ఇందులో ఏం చేయొచ్చు అంటే కనుక మీరు ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, నేను ఒక ఇమేజ్ తీసుకొస్తాను. సో మనం ఒక ఇమేజ్ అనేది నేను తీసుకొచ్చాను. సో మనకి మన బయట నుంచి డాక్యుమెంట్స్లోకి మనం చేస్తున్న ఈ కొత్తగా డిజైన్ చేస్తున్న దాంట్లోకి ఏదైనా ఇమేజ్ తీసుకురావాలంటే ఈ మూవ్ టూల్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. సో ఈ మూవ్ టూల్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎక్కడికైనా కార్నర్కి మూవ్ చేయాలన్నా, ఎటు మూవ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి మూవ్ టూల్ దీని పరంగా యూజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే మనం ఏం చేయాలి అంటే కనుక డాక్యుమెంట్ సైజ్ అనేది పెంచుకోవాల్సి వస్తూ ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే కనుక సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఒకసారి చూడండి అన్నిటిలో. సో మనకి ఎక్కువగా ఉపయోగపడే ఆప్షన్స్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం వాడే ఏంటంటే వ్యూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది. సో మామూలుగా మనకి వర్డ్ డాక్యుమెంట్ వాటికి యూస్ చేసేటట్టుగానే కంట్రోల్ ప్లస్ పెడితే కనుక సైజ్ పెరుగుతుంది డాక్యుమెంట్ది, కంట్రోల్ మైనస్ కొడితే కనుక సైజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇది యూస్ చేయాల్సిందంటే మనం కొన్ని చోట్ల అరెస్ట్ చేయాల్సినవి కానీ దానికి సంబంధించినవి ఏమైనా ఉంటాయి కనుక అవి చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. లేదు మీరు ఓపెన్ చేసిన ఫైల్ని కూడా సో మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ రెండు కూడా చేసుకోవచ్చు. సో మంచి పిక్సెల్ ఉన్న ఇమేజెస్ తీసుకుంటే కనుక మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ తీసుకున్న ఇమేజ్ ఉంది. సో దీన్ని ఒకవేళ మనం సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక సో మనం ఏం చేయాలి అంటే కనుక సో దీన్ని కంట్రోల్ T కొట్టాలి. సో లేదు అనుకుంటే కనుక ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ అంటే కనుక మీరు ఇక్కడ ఎడిట్లోకి వస్తే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక మనం ఇమేజ్ యొక్క సైజుని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. సో దీన్ని మీరు సో ఇమేజ్ అనేది ఏంటంటే అన్ని వైపులా సేమ్గానే చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మీరు మామూలుగా డైరెక్ట్గా ట్రాక్ చేస్తే ఏమవుతుందంటే ఇమేజ్ కొంచెం సైజెస్ చేంజ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. సో అందుకని ఏంటంటే కనుక మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కనుక డ్రాగ్ చేస్తే కనుక సో మీకు ఇమేజ్ అన్ని సైజుల్లోకి కంట్రోల్ T కొట్టండి. సో మీరు ఒకవేళ ఏదైనా ఇమేజ్ సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా ఇక్కడ దీని ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో మీకు అన్ని సైడ్స్ కూడా ఏమవుతాయంటే సేమ్గానే మీకు వస్తుందన్నమాట. ఎక్కడ కూడా హైట్ పెద్దగా వెళ్ళడం సో ఇలా అనేది రాదు. సో ఇందులో ఇంకేం చేయొచ్చు అంటే కనుక మనకి ఇక్కడ సో మళ్ళీ ఎడిట్లోనే ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఇమేజ్ చేశారనుకోండి, ఇప్పుడు కాపీ చేయండి, కంట్రోల్ C కొట్టండి, కంట్రోల్ V కొట్టండి, కంట్రోల్ C, కంట్రోల్ V. సో నేను ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్లో ఉంది. సో దీన్ని సో దీన్ని కూడా తీసుకొస్తున్నా. సో ఈ రెండు వచ్చినాయి. సో మనం ఈ రెండింటిని ఏం చేద్దామంటే కనుక అడ్జస్ట్ చేద్దాం. సో దీన్ని కూడా సో దీన్ని కొంచెం మామూలుగా అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇది ఇట్లా వచ్చింది, ఇది టైప్ వచ్చింది. సో ఇది ఇక్కడ పెడుతున్నాను.
సో ఇది ఇక్కడ పెట్టాను. సో మనం ఒక ఇమేజ్ని పక్కకి మూవ్ చేసుకోవాలి అన్నా ఏది చేయాలన్నా కూడా ఇది మూవ్ టూల్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. కంట్రోల్ టీ కొట్టండి, లేకపోతే మీరు ఇక్కడ ఆప్షన్స్ ఎడిట్లోకి వెళ్ళినా వస్తే ఏది కొట్టినా ప్రాబ్లం లేదు. సో అప్లై కొడుతున్నాను. సో ఇక్కడ లేయర్ 2 తీసుకుంటున్నాను. సో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే కనుక ఈ మూవ్ టూల్ ద్వారా మనం ఒక ఇమేజ్ని ఇంకొక మనం డిజైన్ చేస్తున్న దాంట్లోకి తీసుకురావచ్చు. అట్లాగే ఇమేజ్ని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ మూవ్ చేసుకోవాలన్నా కూడా, మొత్తం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు కావాల్సింది ఏంటిది అంటే కనుక మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఎన్రోల్ చేసి పెట్టండి. ఇప్పుడు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. స్కేల్ అంటే కనుక సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో రొటేట్ అంటే కనుక మీరు ఒకవేళ ఇమేజ్ని ఇలాగ క్రాస్గా కానీ ఇలా రొటేట్ చేయాలి అంటే కనుక రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ లేదు. సో మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే కనుక మనం ఇలా కొన్ని డిజైన్స్ అంటే ఏదైనా స్లైడ్ కానీ అట్లా ఏదైనా పెడుతున్నట్టుగా కానీ ఇలా కొన్ని పెడుతూ ఉంటాం ఇమేజెస్. అంటే మనకు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, కాకపోతే మీకు వచ్చినప్పుడు మీరు ఇట్లా చేయొచ్చు. వీటితో ఈ స్క్రూ అనే ఆప్షన్స్ యూస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే కనుక ఇలా పక్కకు మూవ్ అయినట్టుగా కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. సో ఇంకా మనకి ఇందులో డిస్టార్ట్ అని ఉంటుంది. సో ఇదేం చేయొచ్చు అంటే కనుక మనం ఇలా ఇమేజ్ని కనుక కావాలి అనుకుంటే కనుక మనం ఇట్లా కావాలంటే అట్లాగా మూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎన్ని మిక్సప్ సెటప్స్ అనేది మనం ఇందులో బేసిక్ వాటిల్లో వాడము. కొన్నిట్లో ఏంటంటే మనకి ఇలా సో తిరిగి యూస్ చేసుకోవడానికి పనిచేస్తూ ఉంటాయి. నార్మల్గా అయితే మనం వాడేది ఉండదు. సో ఇదైతే కనుక ఇట్లా మూవ్ చేసుకోవడానికి ఉంటుంది ఇట్లాగ మనకు. సో ఉన్న ఆప్షన్స్లో మీకు అన్నీ ట్రాక్ చేసుకొని చూడండి. దేంతో మీకు కొంచెం స్పెషల్గా డిజైన్ కానీ స్పెషల్ మోడల్గా వస్తుంది అనిపిస్తుందా, సో దాన్ని మీరు ఉంచుకొని మిగతా ఆప్షన్స్ డిలీట్ చేసేసుకొని ఆ ఆప్షన్తోనే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యాక్టివ్లో ఉంటుందో అప్పుడే ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మీరు ఇది రొటేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా వర్టికల్గా మీరు ఒకవేళ పైకి కిందకి మూవ్ చేయాలన్నా పక్కకి మూవ్ చేయాలన్నా కూడా సో దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజ్ చూడండి, ఇదేమో ఇటు పక్కకు ఉంది, అదేమో ఇటు పక్కకు ఉంది. కాకపోతే దీనికి అడ్జస్టేషన్ ఫీచర్ ఏంటంటే మనం వీటిలో ఉండే ఫీచర్స్ అనేది ఈ ఫీచర్స్ అనేది పెట్టుకున్నాం కదా. సో ఇదేంటంటే ఇలా పైకి మూవ్ చేసుకోవడానికి వాటికి మనకు పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు చూసుకొని ఏ ఆప్షన్ కావాలంటే దాన్ని యూస్ చేసుకోండి నార్మల్గా. సో మనం జనరల్గా ఫార్మల్గా పోస్టర్స్ డిజైన్లో మనకు అంత యూజ్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే నార్మల్గా ఇన్ఫార్మల్గా చేసే మూవీ పోస్టర్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటికి ఎక్కువగా ఇది యూజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీంతో మూవ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే కంట్రోల్ టీ ఉంటుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు ఇది కరెక్ట్గా మనకి ఇప్పుడు నేను ఇది ఉంది, సో ఇది జూమ్ ఇన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి జూమ్ ఇన్ చేసాం, కానీ ఇది మనకి ఫిట్గా వచ్చేసేయాలి. యాక్చువల్ దానికంటే కంట్రోల్ ఓ కొట్టండి, ఓ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. కంట్రోల్ ప్రెస్ కొట్టినప్పుడు కంట్రోల్ 0 కొట్టండి. సో ఓకే, కంట్రోల్ 0 కొడితే మీకు అలాగ ఫిట్గా స్క్రీన్కి ఫిట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇలాగ మూవ్ టూల్ ద్వారా ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు. మనం ఏదైతే లేయర్ సెలెక్ట్ చేసుకుంటామో లేయర్స్ అని ఉంటాం, ఆ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని లేయర్ 1 లేయర్ 2 అంటే అది మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసాం, మళ్ళీ అది వద్దు ఇక్కడ ప్లేస్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా టెక్స్ట్ ప్లేస్ చేశారనుకోండి, సో నేను జేఎన్జే అని ఒక టెక్స్ట్ ప్లేస్ చేశాను. దీన్ని ఒకవేళ మూవ్ చేయాలి అంటే మనం ఏం కష్టపడాల్సిన పని ఉండదు. సో దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మన డాక్యుమెంటేషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాని ద్వారా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షార్ట్ కట్ కీస్ ఏంటంటే కనుక ఆల్ట్ షిఫ్ట్ అనేది యూస్ చేసుకుంటాం సేమ్ ట్రాన్స్ఫార్మ్ కింద కావాలి అంటే. సో మీరు యూస్ చేసేది ఏంటి, ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్లో ఉండే ఆప్షన్స్ ద్వారా ఇమేజ్ని ఎడిట్ చేసుకుంటాం. అట్లాగే ఇక్కడ వ్యూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటాం. బ్యాక్ మనకు నార్మల్గా వచ్చేసేయాలంటే ఫిట్ ఆన్ స్క్రీన్ కంట్రోల్ 0 ఉంటుంది, అది కొట్టుకుంటే కనుక సో అక్కడ వచ్చేస్తుంది. యాక్చువల్ పిక్సెల్స్ కావాలంటే ఆల్ట్ కంట్రోల్ 0 కొడితే వస్తుంది. బట్ అది కొట్టినా ఇది కొట్టినా మనకి పిక్సెల్లో క్లారిటీ సేమ్గానే ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆల్ట్ కంట్రోల్ 0 కొడితే నార్మల్ పిక్సెల్ సైజులోకి వచ్చేస్తుంది. సో ఫిట్ టు స్క్రీన్ అంటే మనం తీసుకున్న డాక్యుమెంటేషన్ ఫిట్ స్క్రీన్ ఎంత ఉందో దానికి ఫిట్ అయిపోద్ది. యాక్చువల్గా దీనికైతే కనుక
దీని సైజులోకి నార్మల్గా వచ్చేస్తుంది. యాక్చువల్ పిక్సెల్స్ అంటే నార్మల్గా అది దానికున్న పిక్సెల్ క్వాలిటీ ఎంతైతే ఉందో ఆ క్వాలిటీలోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మనం ఏదైనా ఇమేజెస్లో వేరే వాళ్ళవి మన బిల్డింగ్ ఫొటోస్ కానీ లేకపోతే ఏదైనా మన డైరెక్టర్స్ ఫొటోస్ అట్లాంటివి కానీ ఏదైనా వేరే దాంట్లో చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మూవ్ సింబల్ ద్వారానే డ్రాగ్ చేసుకుంటాం. సో మీకు ఇది హైడ్ అయ్యి ఇది పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఇందులోనే సెలెక్ట్ చేస్తుందో లేదో. షార్ట్ కట్ అయితే వి అనేది షార్ట్ కట్. ఓకే, సో మనం మిగతా రిమైనింగ్ క్లాసెస్లో రిమైనింగ్ టాపిక్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.